తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. జై భీమ్, జై తెలంగాణ. ఇక ఈరోజు వార్తలన్నీ కూడా దాదాపుగా వారం రోజులుగా వార్తలన్నీ కూడా హైడ్రా, రుణమాఫీ, కవిత బెయిల్ లేదా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ అనడం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తే చేతులు తీసేస్తా అని రౌడీ మూకల భాషను సీఎం గారు ప్రయోగించడం. ఈ 4 వార్తలే గత వారం 10 రోజులుగా ప్రధాన దినపత్రికల్లో ప్రచురితమవుతున్నాయి. ప్రజల సమస్యలు కానీ, ప్రజలకిచ్చిన హామీలు కానీ అవి నెరవేరుస్తున్నట్టు ప్రభుత్వం ఎక్కడైనా చేస్తున్నదా కార్యక్రమాలంటే అవి ఎవి కూడా ఈ వారం 10 రోజులుగా ఎక్కడ కూడా ఒక మచ్చుకొక వార్త కూడా రావట్లేదు. కేవలం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో గోడ మీది పిల్లిలాగా ఈ బీజేపీ నాయకులు అప్పుడోడు వచ్చి మభ్య పెట్టిపోతారు. ఈ వారం 10 రోజులుగా వార్తలు ఇవే: హైడ్రా, రుణమాఫీ, రాజీవ్ గాంధీ విగ్రహం, కవిత బెయిల్. ఈ 4 అంశాల చుట్టే రాష్ట్రం రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇక అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి మీద కోపం వచ్చిందని తెలియగానే రేవంత్ రెడ్డి ఢిల్లీ కురుకుతాడు. ఢిల్లీ కురికి అక్కడ 2 రోజులు కాలయాపన చేసి మళ్ళీ ఏదో అక్కంచెలు తీసుకొచ్చినట్టు మళ్ళీ వెనుకకు వస్తాడు. కాబట్టి ప్రజలారా, తెలంగాణ రాజకీయాల్లో స్తబ్దత అయిపోయినాయి. అభివృద్ధి స్తబ్దతగా మారిపోయింది, సంక్షేమ పథకాలు స్తబ్దతగా ఉండిపోయినాయి, పాలన స్తబ్దతగానే ఉండిపోయింది. ఏ మంత్రి ఏం చేస్తాడో తెలియదు, ఏ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉన్నాడో తెలియదు, ఇచ్చిన హామీలు ఏమైనాయో తెలియదు. కానీ రాష్ట్రం మొత్తం రోగం పట్టినట్టు, వెంటిలేటర్ మీద ఉన్నట్టు ఒక స్తబ్దత ఉండిపోయింది. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో కనబడుతున్నది. మరి దానికి సంబంధించిన విశేషాలు ఎట్లున్నాయి మార్నింగ్ న్యూస్లో అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం.